హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఏపీ టెట్ మరియు డిఎస్సి 2024కి ఉపయోగపడే విధంగా సిలబస్ ఆధారంగా 3rd to 9th న్యూ టెక్స్ట్ బుక్స్, 10th క్లాస్ ఓల్డ్ అలానే న్యూ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని తెలుగు సబ్జెక్టులోని పదజాలంలో భాగమైన అన్ని అంశాలు మరియు వ్యాకరణ అంశాలు, గ్రామర్కి సంబంధించిన అన్ని అంశాలను కూడా ఒక్కదాన్ని కూడా మిస్ చేయకుండా అన్నిటిని ఒక చోటకి చేర్చి నోట్స్ ప్రిపేర్ చేసి పీడిఎఫ్గా మార్చడం జరిగింది. ఈ వీడియోలో పీడిఎఫ్కి సంబంధించిన కొన్ని శాంపిల్ పేజెస్ చూపిస్తూ క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది అని కనుక అనిపిస్తే తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన పీడిఎఫ్ తీసుకోండి. అలానే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా తెలుగు సబ్జెక్టులోని పదజాలంలో భాగమైన అంశాలన్నింటినీ ఒకసారి చూసినట్లయితే పదాల అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, విపర్తార్థాలు, వీటితో పాటుగా వ్యతిరేక పదాలు, మాండలికాలను కూడా మేము రాయటం జరిగింది. వీటికి సంబంధించిన కొన్ని శాంపిల్ పేజెస్ చూపిస్తూ నోట్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తూ ఉంటాను. జాగ్రత్తగా గమనించిన ఫ్రెండ్స్. మొదటిగా పదాలు అర్థాలకు సంబంధించిన నోట్స్ ఏ విధంగా మేము ప్రిపేర్ చేశాము అని అంటే 3rd to 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్లోని ప్రతి లెసన్ వెనకమాల ఉన్న పదాలు అర్థాలు, అలానే ప్రతి టెక్స్ట్ బుక్ వెనకమాల ఉన్న పదాల అర్థాలన్నిటినీ కూడా ఒక చోటకు చేర్చి క్లాస్ వైజ్గా క్రమసంఖ్యలో మేము రాయటం జరిగింది. తర్వాత పర్యాయ పదాలకు సంబంధించి మొదట నిర్వచనం ఇవ్వటం జరిగింది. తర్వాత 10th క్లాస్ వరకు ఉన్న అన్ని పర్యాయ పదాలను ఒక్కదాన్ని కూడా మిస్ చేయకుండా క్లాస్ వైజ్గా నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇదే విధంగా పదజాలంలో మిగిలిన అంశాలైన ప్రకృతి వికృతులు, నానార్థాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, విపర్తార్థాలు, వ్యతిరేక పదాలు, మాండలికాలకు సంబంధించి 3rd to 9th న్యూ టెక్స్ట్ బుక్స్, 10th క్లాస్ ఓల్డ్ అలానే న్యూ టెక్స్ట్ బుక్ ఆధారంగా ఒక్కదాన్ని కూడా మిస్ చేయకుండా అన్నిటినీ ఒక చోటకు చేర్చి నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంతవరకు పదజాలానికి సంబంధించిన వివరణ. తర్వాత తెలుగు గ్రామర్కి సంబంధించిన నోట్స్లోని కొన్ని శాంపుల్ పేజెస్ని ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. వ్యాకరణ అంశాల్లో భాగమైన అంశాలను ఒకసారి గమనిస్తే భాషా భాగాలు, లింగాలు, వచనాలు, కాలాలు, వర్ణమాల, సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, తర్వాత వాక్యాల్లో రకాలు, అలానే క్రియలకు సంబంధించిన రకాలు, ఇలాగా వ్యాకరణ అంశాల్లో ఉన్న అన్ని అంశాలను 3rd to 9th న్యూ టెక్స్ట్ బుక్స్, 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ అలానే ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఆధారంగా టాపిక్ వైజ్గా ఒక్క ఉదాహరణ కూడా మిస్ చేయకుండా మేము నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఉదాహరణకి ఇక్కడ ఇచ్చిన సమాసాలను కనుక ఒకసారి గమనిస్తే ద్వంద్వ సమాసానికి సూత్రం రాసి 10th క్లాస్ వరకు ఉన్న ద్వంద్వ సమాసం మీద ఉన్న అన్ని ఉదాహరణలు ఒక్క ఉదాహరణ కూడా విడిచిపెట్టకుండా ఈ సమాసం కింద రాయటం జరిగింది. తర్వాత సందులను కనుక ఒకసారి గమనిస్తే సవర్ణ దీర్ఘ సంధి అంటే సూత్రం రాసి 10th క్లాస్ వరకు సవర్ణ దీర్ఘ సంధి మీద ఉన్న ఉదాహరణలన్నీ ఇవ్వటం జరిగింది. ఇదే విధంగా వ్యాకరణ అంశాల్లో మిగిలి ఉన్న అన్ని అంశాలను టాపిక్ వైజ్గా డివైడ్ చేసి 3rd to 9th న్యూ టెక్స్ట్ బుక్స్, 10th క్లాస్ ఓల్డ్ అలానే న్యూ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని ఒక్క ఉదాహరణ కూడా మిస్ చేయకుండా వాటి కింద ఇవ్వటం జరిగింది. గమనించిన ఫ్రెండ్స్, ఈ నోట్స్ కేవలం టెట్ వరకే కాకుండా డిఎస్సి వరకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. తెలుగు సబ్జెక్టులోని పదజాలం మరియు వ్యాకరణ అంశాలకు సంబంధించిన అన్ని అంశాలను 10వ తరగతి పాఠ్యపుస్తకం వరకు ఉన్న అన్నిటినీ ఈ నోట్స్లో ఇవ్వటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి వరకు ఈ నోట్స్ ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఈ పీడిఎఫ్ కనుక మీరు తీసుకుంటే డిఎస్సి ఎగ్జామ్ రాసేంత వరకు ఈ నోట్స్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇదే విధంగా ఇంగ్లీష్ కూడా టాపిక్ వైజ్గా 3rd to 9th న్యూ టెక్స్ట్ బుక్స్, 10th ఓల్డ్ అలానే న్యూ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. త్వరలో ఆ నోట్స్ను కూడా అందించబోతూ ఉన్నాం. తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన కంప్లీట్ నోట్స్ కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్పే నెంబర్ లేదా గూగుల్ పే నెంబర్కి 150 రూపీస్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కనుక సెండ్ చేస్తే తెలుగు సబ్జెక్టులోని పదజాలం అలానే వ్యాకరణ అంశాలకు సంబంధించిన పూర్తి పీడిఎఫ్ మేము మీకు సెండ్ చేస్తాం. గమనించిన ఫ్రెండ్స్, ఎవరైతే ఈ పీడిఎఫ్ని తీసుకుంటారో వారికి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి 500 టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ మేము ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. వాటిని ఉచితంగా తెలుగు పీడిఎఫ్తో పాటు మేము మీకు సెండ్ చేస్తాం. ఎవరైతే 150 రూపాయలు పెట్టి పీడిఎఫ్ తీసుకుంటారో కేవలం వారికి మాత్రమే ఉచితంగా ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన 500 ఇంపార్టెంట్ బిట్స్ మేము మీకు సెండ్ చేస్తాం. అలానే మన ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది.
వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం ద్వారా ఉపయోగం ఏంటి అని అంటే డిఎస్సి ఎగ్జామ్ జరిగేంత వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని రెగ్యులర్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాం. ఆ వీడియోస్ యొక్క లింక్ని అలానే ఆ వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ యొక్క పీడిఎఫ్ని ఉచితంగా మన వాట్సాప్ గ్రూప్లో నేను సెండ్ చేస్తూ ఉంటాను. వాటిని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. అలానే డిఎస్సి ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అన్నిటిని రెగ్యులర్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈ నోట్స్ ప్రిపేర్ చేయడానికి మేము చాలా హార్డ్ వర్క్ చేసాం. టెక్స్ట్ బుక్స్లోని ఒక్క అంశాన్ని కూడా మిస్ చేయకుండా డిఎస్సికి ఉపయోగపడే విధంగా ఇంకా అదనపు అంశాలను చేర్చి ఈ నోట్స్ని మేము ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి డిఎస్సి వరకు ఖచ్చితంగా ఈ నోట్స్ ఉపయోగపడుతుంది. ఈ విధంగా నోట్స్ ప్రిపేర్ చేయాలని అంటే చాలా టైం పడుతుంది. అక్టోబర్ 3 నుంచి టెట్ పరీక్షలు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. కాబట్టి నోట్స్ ప్రిపరేషన్కి టైం వేస్ట్ చేయటం ఇష్టం లేనివారు, అలానే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వారిలో చాలామంది దగ్గర అన్ని టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా లేవు. అలాగా అన్ని టెక్స్ట్ బుక్స్ అందుబాటులో లేనివారు కేవలం 150 రూపాయలు మాత్రమే మాకు సెండ్ చేస్తే తెలుగు సబ్జెక్ట్లోని పదజాలానికి సంబంధించిన అలానే వ్యాకరణ అంశాలకు సంబంధించిన అన్ని అంశాల యొక్క పీడిఎఫ్ మేము మీకు సెండ్ చేస్తాం. అలానే తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన పీడిఎఫ్తో పాటు ఇంగ్లీష్ మెథడాలజీ, గమనించిన ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి 500 టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ యొక్క పీడిఎఫ్ను కూడా మేము మీకు సెండ్ చేస్తాం. మొదట తెలుగు పీడిఎఫ్ తీసుకునే 150 మందికి మాత్రమే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన పీడిఎఫ్ కూడా సెండ్ చేస్తాం. ఈ ఆఫర్ కేవలం ఫస్ట్ 150 మెంబర్స్కి మాత్రమే. కాబట్టి త్వరపడి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరలా చెప్తున్నాను ఫ్రెండ్స్, తెలుగు పీడిఎఫ్ ఎవరైతే తీసుకుంటారో వారిలో మొదటిగా తీసుకునే 150 మందికి మాత్రమే తెలుగు పీడిఎఫ్తో పాటు ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన 500 టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ మేము సెండ్ చేస్తాం. కాబట్టి త్వరపడి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన పీడిఎఫ్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదే విధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ను కూడా సిలబస్ ఆధారంగా టాపిక్ వైజ్గా నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. త్వరలో అందించబోతూ ఉన్నాం. ఇంగ్లీష్ సబ్జెక్ట్ యొక్క పీడిఎఫ్తో పాటు తెలుగు మెథడాలజీకి సంబంధించి టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ యొక్క పీడిఎఫ్ను కూడా మేము మీకు అందించబోతూ ఉన్నాం. కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పీడిఎఫ్ తీసుకున్న వారు మీ కనుక నోట్స్ నచ్చితే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వారిలో మీ ఫ్రెండ్స్ కనుక ఉంటే మన నోట్స్ను కూడా సజెస్ట్ చేయండి.